ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజు దేవుని వాక్యం ఏంటో చూద్దామా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనం. జోయల్ చాప్టర్ 2 verse 19. The Lord will reply, "Look, I'm sending you grain and new wine and olive oil, enough to satisfy your needs. You will no longer be an object of mockery among the surrounding nations." మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక, మీరు తృప్తి నొందునంతగా ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించేదను. హల్లెలూయా. చూసారు కదండి దేవుని మాట్లాడిన మాట. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, ఆపర్చునిటీస్ మన చేతిలోంచి పోయినప్పుడు, అయ్యో ఆపర్చునిటీస్ వెళ్ళిపోతున్నాయి, ఏమవుతుంది నా లైఫ్, అసలు ఆ ఆపర్చునిటీ నేను మంచిగా యూస్ చేసుకుంటే బాగుండేది, ఎందుకంటే ఒక్కసారి ఆపర్చునిటీస్ వెళ్ళిపోతే మళ్ళీ రావు కదా. అది ఏదైనా అవ్వచ్చు, అంటే జాబ్ విషయంలోనైనా అవ్వచ్చు, స్టడీస్ విషయంలోనైనా అవ్వచ్చు, లేదా బిజినెస్ విషయంలోనైనా అవ్వచ్చు, డబ్బు సమస్య విషయంలోనైనా అవ్వచ్చు, హెల్త్ విషయంలోనైనా అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. మనకు అనిపిస్తుంది కదా, ఒకప్పుడు నేను అలా చేసి ఉంటే ఇప్పుడు ఈ స్థితి నాకు వచ్చేది కాదేమో, గతంలో నేను అది మంచిగా చేసుకోవాల్సింది, గతంలో నేను అది మంచిగా యూటిలైజ్ చేసుకోవాల్సింది, ఇప్పుడు నేను ఇంకెంతో బాగుండేదాన్ని అని అనిపిస్తుంది కదా. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, పాస్ట్ని మర్చిపోమంటున్నాడు. మీ పాస్ట్లో ఏవైతే మీరు యూస్ చేసుకునేది ఉంటే బాగుండేది అని అనిపించిందో అదంతా మర్చిపోమంటున్నాడు. ఎందుకంటే ఈ రోజు వాగ్దానం చేసింది ఏంటంటే, కొత్త ధాన్యమును, కొత్త ద్రాక్షారసమును, ఇంకా కొత్త తైలమును మీకు ఇవ్వబోతున్నాడంట దేవుడు. అంటే కొత్త ఆపర్చునిటీస్ని, మీకు అది ఏదైనా అవ్వచ్చు ఆపర్చునిటీస్ అంట, మీకు ఇంకా ఏ కొదవ కూడా ఉండదంట. అన్ని కొత్తగా మళ్ళీ మీరు అంతా కోల్పోయినదంతా కూడా మళ్ళీ కొత్తగా మీకు ఇవ్వబోతున్నాడంట. మీరు అది ఇంకా తృప్తి పొందుతారంట. అసలు ఇంకా అరే, ఆ ఆపర్చునిటీస్ కన్నా ఇవి బాగున్నాయి, దేవుడు కొత్తగా నా జీవితాన్ని మొదలు పెడుతుండు, కొత్తగా ఇంకా ఏ కొరత లేకుండా, డబ్బులో ఏ కొరత లేకుండా నా జీవితం ఎంతో బాగుంటుంది ఈ ఆపర్చునిటీస్ వల్ల. ఇంకేమంటున్నారు, మిమ్మల్ని ఇన్ని డేస్ మీరు అవమానంతో ఉన్నారేమో, కానీ ఇక్కడ నుంచి ఉండరంట. ఎన్నోసార్లు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, ఇంకా అవమానం మీకు ఉండదు, అది తప్పకుండా దేవుడు నెరవేర్చబోతున్నాడంట. అవునా? సో భయపడకండి, ఆ న్యూ ఆపర్చునిటీస్ గురించి ఎదురు చూడండి, దేవుడిలో ఇంకెంతోగానో ఆనందిస్తూ గొప్ప ముందుకెళ్ళండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.